మా అమ్మ మా అన్నయ్య దగ్గరే ఉంటుంది. మా అమ్మకి మాయ మాటలు చెప్పి తనతో సంతకం చేయించుకున్నాడు. మా నాన్న రాసిచ్చిన కాగితం ఇదే మేడం. మా ఇంట్లో పరిస్థితులు బాలేవు. కనీసం ఖర్చులు కూడా డబ్బులు లేవు మేడం. ఇద్దరం కలిసి ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాం. అప్పుడు తెలిసింది మేడం ఈ విషయం. మీ అన్నయ్యనే అడక్కపోయారా? మాకు ఆర్థికంగా బాలేదు, సమస్యలున్నాయి, డబ్బులు ఇవ్వండి అని చెప్పలేకపోయారా? మేం వెళ్ళి మా అన్నయ్యకి అన్ని విషయాలు చెప్పి బ్రతిమలాడాం. కానీ తను కరగలేదు. ఇది నా ఆస్తి, నాన్నకు నేనే వారసుణ్ణి, మీరు ఆడపిల్లలు, మీకు ఈ ఆస్తికి ఏ సంబంధం లేదని ఇంట్లో నుండి నెట్టేశాడు. మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేశాడని మీరు ఈ పేపర్స్ ని రిజిస్టర్ ఆఫీసులో చూపించలేదా? అతని దగ్గరకు కూడా వెళ్ళాం మేడం. అతను మాకు న్యాయం చేయాల్సింది పోయి మమ్మల్ని దిక్కున చోటు చెప్పుకోండి, మీకు ఏ వాటా లేదు అని బెదిరించాడు మేడం. మా అన్నయ్య ఆ రిజిస్ట్రారు కొమ్మక్కయ్యారు మేడం. అర్థమవుతుంది. మీరే మాకు న్యాయం చెయ్యాలి మేడం. ఈ కోర్టులు కేసులు లేకుండా మా వాటా మాకొచ్చేలా చేయండి. కోర్టులో కేసు వేస్తే నెలల తరబడి తిరగాల్సి ఉంటుంది. అంత సమయం మాకు లేదు మేడం. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్ముకుంటేనే మా బతుకులు నిలబడతాయి. సరేనమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. ఆ రిజిస్టర్ ఎక్కడుంటారో మీకు తెలుసా? తెలుసు మేడం. సరే, వెళ్దాం పదండి. పదండి. గుడ్ మార్నింగ్ రిజిస్ట్రార్ గారు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నేను పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు మాధవ్. అవును, కలవాలని ఫోన్ చేశారు కదా? అవును సార్. ఏంటి సార్ ఇది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి గవర్నమెంట్ ల్యాండ్ని రిజిస్టర్ చేయించాలనుకుంటున్నారా? ఇది లిటిగేషన్లో ఉంది. అది లిటిగేషన్లో ఉంది కాబట్టే నేను వచ్చాను. నేను కాకపోతే ఇంకొకరు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకైనా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అదేదో నాకే చేయొచ్చు కదా, అంతే. సార్, ఎలా కనిపిస్తున్నాను మీకు? డబ్బులు ఇస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారనుకుంటున్నారా ఏంటి? సార్, చెప్తుంటే అర్థం కావట్లేదా? అది లిటిగేషన్ ల్యాండ్, చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అంటే ప్రాబ్లం అవుతుంది అనుకోండి సార్. కాకపోతే దాన్ని నేను మేనేజ్ చేయగలను. ఏముంది సార్, ఒకే ల్యాండ్కి ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయలేదు, ఒకే ల్యాండ్ని ఎంతమందికి రిజిస్టర్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ సార్, ఆ ల్యాండ్ మీదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. మంచిది. మేడం, మీరేంటి మేడం ఇలా వచ్చారు? వీళ్ళెవరో మీకు తెలుసా? తెలీదు మేడం. ఎవరు? నువ్వు ఫ్రాడ్ చేసి
వీళ్ళింటిని వీళ్ళ అన్నయ్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసావు కదా, కనీసం అదైనా గుర్తుందా? లేదు మేడం, మీకెవరో నా గురించి తప్పుగా చెప్పారు. నేను ఎలాంటి ఫ్రాడ్ పనులు చేయను. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే పనిచేసి పెడతాను, లేదంటే లేదు. ఓ అవునా? మాధవ్ గారు, నమస్కారం రిజిస్టర్ గారు. బాగున్నారా? గుర్తున్నానా? ఇందాక మీరు మాధవ్ గారి దగ్గర లంచం తీసుకున్నది, గవర్నమెంట్ ల్యాండ్స్ మీద సైన్ చేసినవి అన్నీ వీడియో తీశాను. చూస్తారా? చూడండి. మేడం, సారీ మేడం. నాకు కావాల్సింది మీ సారీ కాదు, న్యాయం. ఇప్పుడు నువ్వు వీళ్ళకి న్యాయం జరిగేలా చేయకపోతే నీ మీద కేసు పెట్టి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నువ్వు మోసగాడివి అని నిరూపించి నీ ఉద్యోగం పోయేలా చేస్తాను. మేడం, నన్ను క్షమించండి మేడం. ఏదో డబ్బు కక్కుర్తి పడి అలా చేశాను మేడం. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి డబ్బు కోసం పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఆఫీసుల్లో కాదు, జైల్లో. తప్పైపోయింది మేడం, తప్పైపోయింది. ఇంకోసారి అలా చేయను మేడం. ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తారు మేడం. అంతేగాని దయచేసి నా ఉద్యోగం పోయేలా చేయకండి మేడం. నన్ను నమ్ముకునే ఒక కుటుంబం ఉంది మేడం. ఇప్పుడు నా ఉద్యోగం పోతే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు మేడం. ఈ బుద్ధి తప్పు చేసే ముందుండాలి. ఇప్పుడు ఆ ఇంట్లో నుండి వీళ్ళ వాటా వీళ్ళకి రావాలంటే ఏం చేయాలి? మనం వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవచ్చు. దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అవన్నీ నేను అరేంజ్ చేస్తాను మేడం. సరే, డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి, వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను మేడం. మీ అన్నయ్య ఇంటి అడ్రస్ నాకు షేర్ చేయండి. అలాగే మేడం. హలో ఝాన్సీ గారు. హలో గౌతమ్ గారు, ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నానండి. చెప్పండి ఝాన్సీ గారు. మీతో కొంచెం పనుంది, బయటకు వస్తారా? మీరు రమ్మంటే నేను కాదంటానా? ఖచ్చితంగా వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వెంటనే వచ్చేయండి. అంత అర్జెంటా? అవును సార్, చిన్న కేసు. ఏంటి మీరు రమ్మంటుంది అందుక? అవును, మీరేమనుకున్నారు? గౌతమ్ గారు, నేను అడ్రస్ చెప్తాను, ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి. ఝాన్సీ గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనండి. అన్నీ తీసుకున్నాను మేడం. సరే, పదండి. పదండమ్మా. ఏంటి మళ్ళీ వచ్చారు? చెప్తే మీకు అర్థం కాదా? ఈ ఇల్లు నాది, మీకు ఎలాంటి హక్కు లేదు. హక్కు ఉందో లేదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, కోర్టు. ఈవిడెవరు? కోర్టు అది ఇది అంటుంది. లాయర్ ఝాన్సీ గారు. చూడు, నువ్విప్పటికే వీళ్ళని చాలా ఇబ్బందులు పెట్టావు. మీ నాన్నగారు ముగ్గురికి రాసిచ్చిన ఇంటిని ఇలా స్వార్థంగా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదు.
స్వార్థం ఏంటి మేడం? వీళ్ళు ఆడపిల్లలు, వాళ్ళకి కట్న కానుకలు ఇచ్చేసి పెళ్లి చేసేసాం. ఇక వాళ్ళకి ఆస్తిలో వాటాలెందుకు? మా నాన్న సంపాదించింది ఏదైనా వారసుడుగా నాకే చెందుతుంది అని నువ్వనుకుంటే సరిపోదు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. లేదా ఈ ఇంటిని ముగ్గురు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి. వాళ్ళ వాటా వాళ్ళు అమ్ముకుంటారు. నీ వాటా నువ్వు అమ్ముకుంటావో లేదో అది నీ ఇష్టం. బెదిరిస్తున్నారా? మీరు లాయర్ అయినంత మాత్రాన మీకు భయపడిపోయి మీరు చెప్పిందల్లా చేయాలా ఏంటి? ఇప్పుడు నేను చేయకపోతే ఏం చేస్తారు? నన్ను మీరు ఏమీ చేయలేరు. నన్ను మీరే కాదు, ఎవరొచ్చినా కూడా ఏం చేయలేరు. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మర్యాదగా బయటకు వెళ్ళండి. మీరు ఆగండి. నువ్విలా చెప్తే వినవు. నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఈడ్చి జైల్లో వేస్తే నీకు బుద్ధొస్తుంది. అది మీ వల్ల కాదు మేడం. అసలు మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి నా మీద చీటింగ్ కేసు పెట్టడానికి? ఓకే, ఫైన్. నీకు ఆధారాలు కావాలా? చూపిస్తానుండు. గౌతమ్ గారు, ఏయ్, నీకు కావాల్సింది తీసుకున్నావు కదా, మళ్ళీ వీళ్ళతో కలిసి వచ్చావేంటి? చేసిన తప్పునే సరిదిద్దుదామని. రాయ్, వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అన్నగా వాళ్ళకు అండగా ఉండాల్సింది పోయి నువ్వే వాళ్ళని కష్టపెడతావా? ఏం మనిషివిరా నువ్వు? సార్, మీరు ఎన్నైనా చెప్తారు, ఇది ఆస్తి విషయం. వాళ్ళని వాటలాడకుండా ఉండమనండి. పండగలకి పబ్బాలకి పిలిచి చీరలు పెట్టి ఆడపడుచులకి ఇవ్వాల్సిన కట్న కానుకలు అన్నీ ఇచ్చి పంపిస్తాను. తండ్రి ఆస్తిలో పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుంది. మీ నాన్నగారు మీ ముగ్గురికి రాసిచ్చినట్టు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. నువ్వు మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇతను సాక్ష్యం చెప్తాడు. ఈ ఆధారాలు చాలు నిన్ను జైల్లో పెట్టించడానికి. ఈ డాక్యుమెంట్స్ ఈ ఇంటిని మీ ముగ్గురు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సైన్ చేయి. నేను చెయ్యను. సంతకం పెట్టు, లేదంటే స్టేషన్కి లాక్కెళ్ళి లాఠీ పవర్ చూపించాల్సి వస్తుంది. పెట్టు. ఎవరైనా తను కష్టపడి సంపాదించిన దాన్ని తోబుట్టువులకి ఆడపిల్లలకి ఇస్తారు. వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కానీ తోడబుట్టిన ఆడపిల్లల ఆస్తిని మోసం చేసి లాక్కున్న నీచుణ్ణి నిన్నే చూస్తున్నాను. నీలాంటి వాళ్ళు అసలు ఎక్కడా ఉండరు. ఛీ, ఇకనైనా బుద్ధిగా బతుకు. తీసుకోండమ్మా. 24 అవర్స్లో ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జరిగిపోవాలి. గవర్నమెంట్ రికార్డ్స్లో ఇంక్లూడ్ అవ్వాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏదైనా తేడా వచ్చిందనుకో, తనతో పాటు నిన్ను కూడా జైల్లో పెట్టిస్తాను. గుర్తుంచుకోండి.
ఏయ్ ఆగండి. ఒక పోలీస్ని ఒక లాయర్ని వెంటేసుకొచ్చి ఇల్లు రాయించుకుంటారా? ఇలా ప్రతిరోజు వాళ్ళు మీ పక్కనే ఉండరు కదా. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తాను. ఏంట్రా మేము అలా వెళ్ళగానే నువ్విలా వార్నింగ్ ఇచ్చేస్తున్నావా? అసలు నిన్ను కొట్టకండి. కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్, కొట్టొద్దు సార్. ఎంతైనా మా అన్నయ్య సార్, కొట్టొద్దు సార్. వాడికి మేమంటే ఇష్టం లేకపోయినా వాడంటే మాకు చాలా ఇష్టం సార్. వాడికి చిన్న దెబ్బ తగిలినా మేము తట్టుకోలేం సార్. మా మొహం చూసి వదిలేయండి సార్. ఎరా ఇలాంటి వాళ్ళనా నువ్వు మోసం చేస్తుంది? ఇప్పటికైనా వీళ్ళని అర్థం చేసుకుని ప్రేమగా ఉండు. వీళ్ళకి ప్రతి విషయంలో తండ్రిలా అండగా ఉండు. అంతేకాని మళ్ళీ ఏదైనా వెధవేషాలు వెయ్యాలని చూస్తే జాగ్రత్త. మీరు పదండమ్మా. గౌతమ్ గారు, ఇక మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేది? అమ్మా మీరు వెళ్ళండి, మేడంని నేను డ్రాప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఏంటండి? మిమ్మల్ని చూస్తుంటే చూస్తుంటే ఎంతైనా మీరు చాలా గ్రేట్ ఝాన్సీ గారు. ఎందుకు? మీరు ఎవరి ప్రాబ్లం అయినా మీ ప్రాబ్లంలా ఫీల్ అయ్యి వెంటనే తీర్చేస్తారు. మీరు కూడా అంతే కదా సార్? అంతే అనుకోండి, కానీ థ్యాంక్స్. ఎందుకు? పిలవగానే వచ్చినందుకు. చెప్పాను కదండి, మీరు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను. సరే పదండి వెళ్దాం. నాన్నా, ఏమైంది నాన్నా? ఎందుకలా అరిచారు? మీ అమ్మ గుర్తుకొచ్చిందిరా. అది నన్ను ఒంటరివాణ్ణి చేసి
మనకందనంత దూరంగా వెళ్ళిపోయిందిరా. నేను మీరు మనమే తన ప్రపంచం అనుకుని బ్రతికేది. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప ఇల్లాలురా మీ అమ్మ. చనిపోయే రోజు కూడా మహాలక్ష్మిలా ఈ ఇంట్లో తిరిగింది. నాకు గాని మీకు గాని ఏ రోజు ఏ విషయంలో కూడా చిన్న లోటు కూడా రాకుండా చూసుకునేది. అందర్నీ ప్రేమగా పలకరిస్తూ ఆకాశం అంత తన ప్రేమని మనందరికీ పంచేది. మీ అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం నన్ను కలచివేస్తున్నాయి. నేను ఒక పట్టాన ఉండలేకపోతున్నానురా. మీ అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అదే ఇప్పుడు ఇలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అవునా? ఏ రోజైతే మీ అమ్మ మనకు దూరం అయిందో ఆ రోజు నుంచే మనకు సమస్యలు మొదలయ్యాయి. అసలు దీనికంతటికీ కారణం రాకేష్ని పెళ్లి చేసుకున్న ఆ రాధ. ఈ ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయిన వాడి పిల్లలు ఎప్పటికీ ఇంటి మనుషులు కాలేరు, కాకూడదు కూడా. ఆ ఝాన్సీ ఆ పిల్లలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వీలైనంత త్వరగా ఆ పిల్లల్ని ఝాన్సీని ఈ ఇంటి నుంచి పంపించి వేయాలి. ఏ రోజైతే వాళ్ళు మన ఇంట్లో నుంచి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతారో ఆ రోజే ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి. మనం అందరం మనశ్శాంతిగా ఉంటాం. మళ్ళీ మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అరే ధన, నేను అనుకున్నది జరుగుతుందంటావా? నాన్న ప్లీజ్, మీరు ఇలా బాధపడకండి. తొందరలోనే అన్ని సర్దుకుంటాయి. ఎలా సర్దుకుంటాయిరా? ఎవరి సమస్యల్ని తీరుస్తారు? నేను తీరుస్తాను నాన్న. నాన్న, దూరం అయిపోయిన అమ్మను నేను ఎలాగో తీసుకురాలేను. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ఏదో ఒక విధంగా చక్కదిద్దుతాను. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా అది నా బాధ్యత నాన్న. మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మర్యాదగా నా చేయనివ్వరా. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. చేయనివ్వు. దగ్గరకు వచ్చావంటే ఈ అమ్మాయిని చంపేస్తాను.